నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం కలర్స్ అంటే ఏంటి, కలర్స్ని మనం ఎలా వాడతాము, ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఎలా ఇవ్వాలి కలర్స్ మన HTMLలో అన్నది మనం ఈరోజు లెక్చర్లో చూస్తామండి. ఓకే, సో ఇప్పుడు మనం కలర్స్ చూసుకుంటే 3 వేస్లో మనం కలర్స్ ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, కలర్స్ అని రాస్తాను ఇక్కడ. 3 వేస్లో మనం కలర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి దాని పేరు, ఏదైతే కలర్ పేరుందో ఆ పేరుతో మనం ఇచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని, ఎల్లో అని, ఇలా రంగుల రాట్నం ఏదైతే ఉందో, ఓకే, ఆ రంగులు మొత్తం అన్నీ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లతో ఇచ్చుకోవచ్చండి. మీరు డైరెక్ట్గా జస్ట్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి కలర్ అండి. ఓకే, ప్రాపర్టీ నేమ్ ఏంటండి, ప్రాపర్టీ నేమ్ వచ్చేసి కూడా దీనికి కలర్ అండి. ఓకే, నేను మీకు దీనికి సింటాక్స్ చెప్పాను ఎలా రాయాలి మన CSSలో అని చెప్పి. సో ఏదైతే మీరు ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ H1 ప్రాపర్టీని సెలెక్ట్ చేసి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తారు. ఓకే, సో ఇది ఏదైతే ఉందో కలర్ అని, ఆ కలర్ అని ఇచ్చి, ఓకే, డబల్ చుక్కలు పెట్టి దీని పేరుతో ఇస్తే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ రెడ్ అని, బ్లూ అని, మన రంగుల రత్నం ఏదైతే ఉందో అందులో ఉన్న పేర్లన్నీ, అంటే రెయిన్బో బేసిక్గా నేను చెప్పేది, రెయిన్బోలో ఉన్న కలర్స్ నార్మల్గా మీకు రెడ్ అని, ఎల్లో అని, గ్రీన్ అని ఈ పేర్లు తెలుసు కదండి, ఆ పేర్లు ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అది ఒక వే. సెకండ్ వచ్చేసి హెక్స్ అండి. ఎక్కువ నేమ్ కానీ హెక్స్ కానీ వాడతారండి. బేసిక్గా నేనైతే పర్సనల్గా హెక్స్ కోడ్స్ వాడతానండి. ఇది ఒక కోడ్ అండి, అంటే ప్రతి కలర్కి ఒక కోడ్ ఉంటుందండి. ఇప్పుడు రెడ్ అని ఉంది, రెడ్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లైట్ రెడ్ అని, లైట్ రెడ్కి ఇంకా మీడియం రెడ్కి మధ్యలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ అని కలర్ తీసుకుంటే మనం అందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లైట్ రెడ్ డార్క్గా ఉంటుంది, ఆ డార్క్కి లైట్ రెడ్కి మధ్యలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్ ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ దాన్ని దేంతో రాస్తామంటే హ్యాష్తో రాస్తామన్నమాట. అందుకే హెక్స్ కోడ్ అంటారు దీన్ని. ఓకే, హ్యాష్. ఇంకా మీరు ఇవి నేను ప్రతి హ్యాష్ కోడ్ని గుర్తుపెట్టుకోవాలండి అంటే లేదండి. నార్మల్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు కలర్ పిక్కర్స్ అని ఉంటాయి, కలర్ పిక్కర్స్ని చూసుకుంటే ఆ కలర్ పిక్కర్స్లోంచి ఒక కలర్ తీసుకుని మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, కలర్ పిక్కర్ చూసారా, గూగుల్ కూడా ఒక కలర్ పిక్కర్ ఉంది. ఇప్పుడు నేను వేరియేషన్స్ అంటే ఏమంటున్నానంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి హెక్స్ కోడ్ ఇస్తుంది, అవునా, ఇది ఈ హెక్స్ కోడ్. ఇది ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటానంటే 190 ఉంటాయండి. అన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటామండి. అందుకే గూగుల్లో కలర్ పిక్కర్ అని కొట్టి, ఇప్పుడు రెడ్ ఉంది, ఇప్పుడు నేను ఇది మారుస్తాను చూడండి. రెడ్లో కూడా ఇక్కడ చూడండి కలర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కలర్ రెడ్నెస్ వేరు, ఈ యొక్క రెడ్ వేరు, ఇక్కడ పెడితే రెడ్ వేరు, ఇక్కడ పెడితే రెడ్ వేరు. సో ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది. అలాగే రెడ్ అనే కాదండి, ఇప్పుడు మీరు ఇక్కడ మారిస్తే ఎల్లో ఇక్కడ మారుతుంది చూసారా, ఎల్లో అవ్వనివ్వండి, ఈ గ్రీన్ అవ్వనివ్వండి, ఈ సాఫ్రన్ అవ్వనివ్వండి, బ్లూ అవ్వనివ్వండి, పింక్ అవ్వనివ్వండి, ఇలా ఈ యొక్క వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియేషన్స్తో లైట్ రెడ్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే డార్క్ వచ్చింది చూసారా. ఇంకా డార్క్గా కావాలంటే ఇక్కడ, లైట్గా కావాలంటే ఇక్కడ, ఇంకొంచెం డార్క్గా కావాలంటే ఇక్కడ. అలా తీసుకుని మీరు ఇక్కడ ఏదైతే కోడ్ వస్తుందో ఆ కోడ్ని మీరు జస్ట్ ఇక్కడ కాపీ ఉందో చూసారా, ఇది కాపీ అనమాట. దీన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు హెక్స్ కోడ్ అనేది వస్తుంది. సో మనకి 3 వేస్ అండి. ఒకటి డైరెక్ట్ పేరు ఇచ్చుకున్నా సరిపోతుంది, లేదా హెక్స్ కోడ్ ఇస్తే సరిపోతుంది. థర్డ్ వచ్చేసి RGB అండి. RGB అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ అండి. దీన్ని RGB అంటారు. దీనికి కూడా ఇక్కడ ఇలాగే ఇస్తామండి, RGB అని ఇచ్చి దీనికి ఇక్కడ హ్యాష్ అని ఇచ్చి కోడ్ ఇస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0000 ఇది ఒక కోడ్ అనుకుందాం. ఓకే, అలాగే RGBకి కూడా ఇలాగేనండి. RGB కాదండి, RGB అంటే రామ్ గోపాల్ వర్మ కాదండి, RGB, B అంటే బ్లూ. ఓకే, గుర్తుపెట్టుకోండి RGB. సో RGBలో ఇవ్వడం కూడా ఇలా ఇస్తామండి. ఇక్కడ నేను కలర్ పిక్కర్లో చూస్తే నాకు ఇక్కడ RGB కూడా వస్తుంది చూసారా. RGB అని రాసి ఈ ఎగ్జాక్ట్ కలర్ కోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడితే ఎగ్జాక్ట్ కలర్ కోడ్ వచ్చేసి రెడ్కి వచ్చేసి 98, గ్రీన్కి వచ్చేసి 178, బీకి వచ్చేసి 72. ఎందుకు మనం RGB వాడుతున్నామంటే ఏ కలర్ అయినా మనం ఫామ్ చేయడానికి రెడ్, గ్రీన్, బ్లూతో ఏ టైప్ ఆఫ్ కలర్ అయినా మనం ఫామ్ చేయొచ్చండి. అందుకే మనకి ఇక్కడ RGB అని ఉందండి. సో ఈ యొక్క 3 కలర్స్తో మనం ఏ టైప్ ఆఫ్ కలర్నన్నా మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చేసి థియరీలో. ఓకే, ఇప్పుడు దాన్ని మనం
ప్రాక్టికల్గా నేమ్ ఇస్తే ఎలా వస్తుంది, హెక్స్ కోడ్ ఎలా ఇవ్వాలి, ఆర్జీబీ ఎలా ఇవ్వాలి అన్నది చూద్దామండి. ఓకే, సో నేను ఇప్పుడు నాది ఓపెన్ చేసి ఎక్స్టర్నల్ ఫైల్ గుర్తుంచుకోండి, ఎక్స్టర్నల్ ఫైల్లో మనం కోడ్ అంతా రాస్తాం. ఓకే, ప్రస్తుతానికి first.html ఓపెన్ చేస్తున్నాను విఎస్ కోడ్లో. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ లాస్ట్ క్లాస్లో ఇంటర్నల్లో మీకు సెలెక్టర్స్ ఎలా వాడాలి అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇంటర్నల్ వాడనండి. ఎందుకు వాడినో కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎవరైనా అది మిస్ అయితే అది చూడండి. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫైల్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఇలా చూసాం, అవునా? ఇప్పుడు నేను నా యొక్క style.cssని ఓపెన్ చేసుకుంటానండి. ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ ఎక్స్టర్నల్ ఫైల్ని అంటే అది style.css hrefలో ఇస్తే ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయిందండి, ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం మనం. ఓకే, ఎలా చేసామన్నది మీరు లాస్ట్ లెక్చర్లో చూడండి ఒకసారి. ఈ స్టైల్ అన్నది ఈ ఇన్లైన్ కూడా తీసేస్తున్నానండి, ఎందుకంటే కంప్లీట్గా మనం ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫైల్లోనే పనిచేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ h1 ఉందండి, అవుట్పుట్ చూద్దాం బేసిక్గా ఏమొస్తుందో. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసుకుంటే హాయ్ అని వస్తుంది, అంతకుమించి నాకు ఏం రావట్లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం 3 ways 3 వేలు చూసాం కదా, ఇప్పుడు మీకు 3 వేలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 waysలో ఎలా ఇవ్వాలి అన్నది ఎక్స్టర్నల్ ఫైల్లో చెప్తాను. ఇప్పుడు h1ని ఓకే, ఇప్పుడు ట్యాగ్తో సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ట్యాగ్తో సెలెక్ట్ చేసుకుందాం, ఐడితో సెలెక్ట్ చేసుకుందాం, అలాగే క్లాస్ కోడ్తో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు h1 నేను ఇచ్చానండి, నేను ట్యాగ్తో సెలెక్ట్ చేశాను ప్రస్తుతానికి. అలాగా మీకు కావాలంటే హ్యాష్తో కూడా ఇక్కడ హ్యాష్ అని ఇచ్చి, నేను ఇక్కడ కింద రాస్తాను, హ్యాష్ అని ఇచ్చి హెడ్డింగ్ అని రాసుకుంటే దీన్ని ఐడితో సెలెక్ట్ చేసినట్టు అవుతుందండి. ఓకే, ఈ రెండు ఒకటే, మీరు ఐడితో సెలెక్ట్ చేసిన ఒకటే, h1తో సెలెక్ట్ చేసిన ఒకటే. బట్ ఐడితో ఎందుకు సెలెక్ట్ చేయాలి అంటే h1s ఒక 4 ఉంటే అప్పుడు మీరు దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి 4 అన్నప్పుడు మీరు ఐడితో సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికి మనం ఐడితోనే సెలెక్ట్ చేసుకుందామండి. ఓకే, అలాగే మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. ఐడితో సెలెక్ట్ చేసుకుని నేనేం చెప్పానండి, ఏం రాయాలి, కలర్ అని రాయాలండి. ఓకే, కలర్ అని రాసి 2 చుక్కలు పెట్టి, చూసారా మీకు చుక్కలు పెట్టిన వెంటనే మీకు పేర్లు ఇస్తుంది విఎస్ కోడ్, ఇది విఎస్ కోడ్ వాళ్ళు ఇస్తుందండి. ఓకే, అలాగా మీరు పేరుతో రాసుకోవడానికి అనమాట, జస్ట్ పేరు రెడ్, అదొక పేరు కదా, అలా రెడ్ అని రాసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెడ్ అని రాసుకున్నప్పుడు విఎస్ కోడ్లో మీరు ఇక్కడ దీని మీద హైలైట్ చేస్తే సరిపోతుందండి. చూసారా మనకి ఈ డబ్బా ఏదైతే వస్తుందో ఇక్కడి నుంచి మనం ఇలా మార్చుకోవచ్చండి. ఓకే, నేను ఇది తీసి ఇలా చూస్తే నాకు ఆర్జీబీ అన్నది పైన మారుతుంది, చూసారా? ఇలా సెలెక్ట్ చేస్తే ఇది ఆర్జీబీలోకి మారిపోతుందండి. బట్ మనం ప్రస్తుతానికి ఏం రాస్తున్నామండి, పేర్లతో నేర్చుకుంటున్నాం, అవునా? సో రెడ్ అయితే రెడ్ అని రాయండి, సరిపోతుంది. ఆర్జీబీని ప్రస్తుతానికి మీరు కెలకద్దు. ఓకే, అలా ఉంచండి. నేను నెక్స్ట్ హెక్స్ నేర్పిస్తాను, హెక్స్ తర్వాత ఆర్జీబీకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే పేజ్ని చూసారా, నాది హాయ్ అని మారిపోయింది. గుర్తుంచుకోండి, మనం ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాము, ఎక్స్టర్నల్ ఫైల్ వాడి ఇలా ఇంక్లూడ్ చేసాము కాబట్టి హెడ్లో మనకి కలర్ ఏదైతే ఉందో అది రెడ్ మారింది. ఓకే, సో ఇప్పుడు రెడ్ మారిందండి. నాకు ఈ రెడ్ నచ్చలేదు, మరీ రెడ్గా ఉంది, ఇది నాకు లైట్ రెడ్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, హెక్స్లో వాడదామండి దీన్ని. సో అదే హెడ్డింగ్ని నేను కింద హ్యాష్ హెడ్డింగ్ అని మళ్ళీ రాస్తానండి. హ్యాష్ హెడ్డింగ్ అని రాసి ఇప్పుడు కలర్ అని రాసి, ఓకే, ఇప్పుడు హెక్స్లో ఇస్తానండి, హ్యాష్ అని పెట్టి నేను కలర్ పిక్కర్కి వెళ్ళి ఇప్పుడు రెడ్కి వెళ్తానండి. ఇక్కడ రెడ్ ఉంది కదా, నాకు రెడ్కి వెళ్తాను. రెడ్కి వెళ్ళిన తర్వాత నాకు లైట్ రెడ్ కావాలండి. ఇక్కడ చూసారా, నాకు మరీ రెడ్గా వచ్చేసింది. ఇక్కడ ఇంత రెడ్ కాకుండా నాకు కొంచెం లైట్గా కావాలి అని అనుకుంటే అప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతానండి. చూసారా, నాకు ఇప్పుడు ఒక టమాటా కలర్ వచ్చింది. ఇది మన టమాటాలు ఉంటాయి కదా, ఆ కలర్ ఇది కొంచెం. సో దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటానండి. కాపీ అని కొడితే చూసారా టిక్ వచ్చిందంటే కాపీ అయింది అని. ఇప్పుడు మీ కోడ్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గుర్తుంచుకోండి, ఇది ఈ యొక్క ఎండ్ అయితే చెయ్యాలండి. ప్రతిదానికి ఈ ఎండ్ అన్నది రాయాలి. ఓకే, అంటే ఒక లైన్ ఉంటే పర్వాలేదండి, ఒకవేళ ఇందులోనే వేరే ప్రాపర్టీస్ ఇచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. సో ప్రతిదానికి ఈ యొక్క ఎండ్ అన్నది, ఇది ఏదైతే ఉందో ఎండ్, దీన్ని రాయాలండి. ఓకే, ఎల్ తర్వాత మీకు ఉంటుంది ఇది. ఓకే, అది పెట్టాలి. మీరు పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది, ఎర్రర్స్ వస్తాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే కలర్ రాస్తున్నానండి. ఓకే, వేరే కలర్ నేను కలర్ అని రాసి బ్లూ అని రాశానండి. చూసారా, నాకు ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది ఎర్రర్ అంటే నేను ఇది ఇక్కడ ఎండ్ చేయలేదు, అందుకనే ఎర్రర్ చూపిస్తుంది. సో ఎండ్ చేస్తే చూడండి ఏమవుతుందో.
చూసారా ఇప్పుడు హైలైట్ అయింది నాకు బ్లూ అని వచ్చింది. సో అది ఎండ్ చేయడం చాలా అవసరం అండి. ఓకే, సో ఇప్పుడు నేను లైట్ రెడ్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు లైట్గా మారింది. అదేంటండి మీరు ఇక్కడ 2 ఇచ్చారు, ఒక హెడ్డింగ్ ఇక్కడ ఇచ్చారు, సెకండ్ హెడ్డింగ్ ఇచ్చారు. కోడ్ ఎప్పుడైనా సరే మీ కోడ్ పైనుంచి కిందకి పనిచేస్తుందండి. ఫస్ట్ మనకి ఇది అప్లై అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ హెడ్డింగ్ చూసి ఓకే నేను మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట అని ఇది అప్లై చేస్తుందండి. అందుకని అవ్వట్లేదు. సో ఇలా ఇచ్చిన మీరు ఇది తీసేసి నేను ఈ హ్యాక్స్ కోడ్ అన్నది ఇది తీసేసి నేను కిందే రాస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కలర్ అని రాసి ఇక్కడే హెక్స్ కోడ్ ఇస్తానండి. ఇక్కడే హెక్స్ కోడ్ ఇచ్చిన ఫస్ట్ ఇది రన్ అవుతుందండి. రన్ అయ్యి రెడ్ అప్లై చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఓకే నేను రెడ్ బదులు ఇది అప్లై చేయాలని ఇది అప్లై అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే అదే ఉంటుంది చూడండి నాకు. సో ఎప్పుడైనా మీ కోడ్ పైనుంచి కిందకి పనిచేస్తుంది. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే కలర్ మారుస్తాను మళ్ళీ ఇక్కడే. సో ఇప్పుడు RGBలో ఇస్తానండి నా వాల్యూని. చూసారా రెడ్, గ్రీన్, బ్లూ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నాకు ఒక ఈ బ్రౌన్ కావాలండి. ఓకే, ఈ బ్రౌన్ కావాలంటే ఎలా ఇవ్వాలి అంటే ఈ RGBకి వెళ్ళి ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాపీ పేస్ట్ చేసుకోండి. Ctrl+C కొడితే కాపీ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ యొక్క బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాకెట్స్లో దీన్ని ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి. ఓకే, Ctrl+V కొడితే సరిపోతుంది. మీరు అప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది బ్రౌన్ ఇది. ఓకే, చూసారా మీరు ఇక్కడ హైలైట్ చేసినా సరే ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ పాయింట్ అయితే పెట్టారో కలర్ పిక్కర్ గూగుల్ దాంట్లో అలాగే వచ్చిందండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ ఎండ్ చేయడం మర్చిపోకండి దీన్ని, ఈ ప్రాపర్టీని. ఓకే, ఇది పెట్టాల్సిందే. ఇది కేస్ సెన్సిటివ్ అండి. ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే ఇలాంటివి మీరు ఫాలో అవ్వకపోతే ఎర్రర్లు చూపిస్తుంది. ఓకే, చూసారు ఇక్కడ మీకు హెక్స్ ఇస్తుంది. నేను బై మిస్టేక్ హెక్స్ మీద క్లిక్ చేశాను. బట్ RGBలో అంటే Ctrl+Z కొడితే మీకు బ్యాక్ అవుతుందండి. అంటే ముందు రాసిన కోడ్ వస్తుంది. Ctrl+Z గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను వెళ్ళి నా దాన్ని రిఫ్రెష్ చేస్తే చూసారా మారింది బ్రౌన్ కింద. సో జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో అలాగా రంగులు అన్నవి మీరు ఎలా మార్చుకోవాలి అంటే మీకు 3 వేస్ ఉన్నాయండి. ఈ 3 వేస్లో మీరు మార్చుకోవచ్చు. బట్ 3 వేల్లో నేను ఏం వాడాలండి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం వాడితే డైరెక్ట్ నేమ్ వాడేసింది. జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం అంటే నేమ్ వాడేసండి. బట్ 95% ఓకే 95% హెక్స్ వాడండి. నేనైతే హెక్స్ వాడమని మీకు రికమెండ్ చేస్తాను. ఓకే, కలర్ పిక్కర్కి వెళ్ళి కలర్ పిక్ చేసుకుని దాన్ని హెక్స్ వాడుకోండి. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మీకు యూనిట్స్ అనేవి నేర్పిస్తానండి. చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఇది. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఏ యూనిట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్నది. సో అది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా నేను కవర్ చేస్తానండి. సో అంతవరకు ఉంటానండి.